హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుహారి మీడియా. ఈ రోజు మనం సిపిఐ కార్యాలయం వద్ద ఉన్నామండి. ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం మెగా డిఎస్సి, అలాగే నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి పథకాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తూ విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంది అని మన విద్యార్థి సంఘాలు అలాగే పలువురు మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవి గారు అలాగే ప్రముఖులు మరికొంతమంది నాయకులు హాజరవ్వడం జరుగుతుంది. వారి మాటల్లో మరికొన్ని విషయాలు మనం లోపలికి వెళ్లి తెలుసుకుందాము. పదండి. బాగా వ్యాపారం తెలిసినటువంటి వ్యక్తి అన్నమాట. సో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇంకొకటి తీసుకొచ్చారు. ఈ రోజున మనందరం ఈ డిఎస్సి మీద కనుక స్పందించి తగిన విధంగా కనుక మనం ఉద్యమం సాగించకపోయినట్లయితే కనుక రాబోయే రోజుల్లో ముందు తరాల భవిష్యత్తు దెబ్బతింటుంది. చూడండి, ఈ 400 మంది ఒక పీఈటీ టీచర్లు 40 మందిని పక్కన పెట్టినట్లయితే అన్యాయాన్ని నిలదీస్తే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే అయితే ప్రజా అవసరాలు ప్రజల్లో నా మనుగడ కొనసాగాలనుకుంటే మంత్రి పదవికి రిజైన్ చేయాలి. లేదా నీ వాదన కరెక్ట్గా ఉంటే నువ్వు నిష్పక్షపాతంగా ఉన్నానంటే జీవోల్ని సవరించడం కరెక్ట్ అని భావిస్తే నీ ఉద్యోగాలు నీ సొంత పార్టీ వాడికి చేసేటటువంటి భావన లేకుండా ఉంటే విచారణ చేయించండి. సిబిఐ విచారణ చేయించి నిగ్గుదేల్చండి, నిర్ధారించండి. తద్వారా నీ స్వేచ్ఛ రాజకీయాల్ని, నిజాయితీతో కూడిన రాజకీయాల్ని నిరూపించుకోవాలి. అట్లాంటి నిరూపణకి సమాజం నుంచి, ప్రజా మీడియా నుంచి, పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచి మిమ్మల్ని రిజైన్ చేయమని అడుగుతుంటే నేను పేద వర్గాలందరిలో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి
పెళ్ళుమిగుతా ఉంది. బట్ మీడియా వన్ సైడ్ అయినందువల్ల ఒక్క సాక్షి మాత్రమే రాసే పరిస్థితి ఉన్నందువల్ల ఈ ప్రెషర్ గ్రూప్ని ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి కనపడలేదు. ఇంకొకటి ఇందాక పెద్దలు చెప్పినట్టు ఢిల్లీలో కాక్రోచ్ ఆందోళన ప్రపంచాన్ని మనిషి అన్నోడికి పాలకుడు అన్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు న్యాయబద్ధం ఉండాలి. వీళ్ళు ఈ రోజు డిఎస్సి ఓపెన్ చేసింది కేవలం ఈ ఉద్యోగాలు అమ్ముకోవడానికి అనేది ఇది ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు శ్రేయర్ గారు ప్రజా సంఘాల శ్రేయర్ గారు మాట్లాడుతున్నారు. సెవెంత్ పేపర్ లీక్ అయింది, 10th చదువుతుంటే 10th లీక్ అయింది, ఇంటర్మీడియట్ చదువుతుంటే ఇంటర్మీడియట్ లీక్ అయింది, ఆఖరికి ఎంసెట్ పేపర్ కూడా లీక్ అయితే ఏమిటిది? మా వాళ్ళందరూ వ్యాపారస్తులు, మా నాన్న వ్యాపారం చేసుకున్నాం, మాకు వద్దు చదవద్దు అంటే పెట్టాడు. దానికి పూలేసి పాలు వేసి పాలాభిషేకాలు జెండాలు పెట్టి జైలు కొట్టించి ర్యాలీ చేసి చాలా గందరగోళం చేశారు. మా ఎన్నో సంవత్సరాల నుంచి మేమే ఇచ్చాం మెగా డిఎస్సి అని చెప్పేసి పూలాభిషేకాలు పాలాభిషేకాలు అన్ని అభిషేకాలు చేయించుకున్నాడు నా అప్ప కొడుకులు ఇద్దరు కలిసి. ఈ విధంగా చేసి దాన్ని ఎన్నో కోట్లు పెట్టి దండుకున్నారు. ఈ డిఎస్సిని ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. ఈ నవీన వ్యక్తి దాంట్లో పనిచేసిన వ్యక్తికి నెంబర్ 1 ర్యాంక్ రావడం అంటే ఎంతో మంది తీసుకొచ్చి కోట్ల రూపాయలు దండుకొని అమాయకులైనటువంటి విద్యార్థులు అర్థం లేకుండా పోయినటువంటి విధంగా డిఎస్ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని చెప్పి ఓపెన్ మాస్టర్ గారు ఇట్లా విద్యావంతులంతా కూడా చెప్తున్నారు. కానీ ఆ జిల్లాలో సెలక్షన్ కమిటీ ద్వారా జరిగినటువంటిది ఏమీ లేదు. రాష్ట్ర స్థాయి మెరిట్ అని చెప్పారు. ఎస్, రాష్ట్ర స్థాయి మెరిట్లోనే మీరు ఉద్యోగ వసతి కల్పించినటువంటి వారికి 3 లక్షల మంది అటెండ్ అయితే వారిలో 16,000 మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఇవి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమంది పరీక్షలు రాశారో దానికి మెరిట్ లో ఈ లిస్టు ఈ మార్కులతో వారికి ఉద్యోగ అర్హత ఏర్పడిందని చెప్పి మీరు ఎందుకు ప్రకటించరు? అడిగితే ఎమ్మెల్యే ఫోన్ చేసి హైదరాబాద్ని మీరు అంటిస్తారు రాజకీయ పార్టీలు కడతారు. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకైతే ఇవ్వాలట, అపోజిషన్లకు అయితే ఇవ్వరట. మరి మనం మాట్లాడదలుచుకున్న వాళ్ళ గొంతులు వాళ్ళు ఇవ్వకపోతే ఆగిపోతాయా? ఇక్కడ కాదు రాజశేఖర్ అన్న ఒక క్రీడాకారుడు, ఒక రాజకీయ నాయకుడు. ఆయన్ని ఈ విషయం మీద మాట్లాడాల్సిందిగా ఈ యొక్క సమావేశం సిపిఐ ఆఫీసులో జరుగుతాం. ఇప్పటి వరకు నేను చాలా జిల్లాలో గమనించాను, ఎక్కడ కూడా అలాంటి సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర పార్టీస్ సంబంధించినటువంటి ఆఫీసులు ఎక్కడ జరగలేదు. అంటే ఇది సొమ్ముసూచుకోవాలని నా ఉద్దేశం. కలిసి పోరాటం చేయడానికి నాటి దొంగలించే పరికరమైనటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. 7, 8, 9, 10 వరుసగా 5 రోజులు కూడా యువత అదేవిధంగా విద్యార్థి వారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర అధ్యక్షులు అదేవిధంగా 10వ తేదీ ర్యాలీగా కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థి యువతగా నేను చెప్తున్నా, ఏదైతే సెంట్రల్ ఇప్పుడు ఢిల్లీలో మొన్న కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక్క పిలుపిస్తే మరి రాష్ట్ర దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా విద్యార్థులందరూ అక్కడ పాల్గొని యువత పాల్గొని ఆ ప్రోగ్రాన్ని ఎంతో సక్సెస్ చేసి చివరికి మోడీ గారు దిగి వచ్చి మరి ఆ ధర్మంలో ప్రధాన నేతలు ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకున్నారో మరి ఆయన రాజీనామా చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక డిఎస్సి ఓపెన్ చేశారు. ఆ డిఎస్సిలో అన్ని అవకతవకలు జరిగినాయి. దాని మీద ఈరోజు సిపిఐ హాల్లో తటస్థ వేదికగా మేము పెట్టి ప్రజా సంఘాలని ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించడం జరిగింది. పలువురు ఇచ్చేసి వారి చర్యని ఖండిస్తూ లోకేష్ రాజీనామాని డిమాండ్ చేస్తా ఉన్నారు. లోకేష్ గారు భావి ముఖ్యమంత్రిగా తాను ప్రమోట్ చేసుకుంటూ ఇటువంటి తప్పులు చేయటం అనేది సహించరాని విషయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్క ఆరోపణ కూడా మీరు చేయలేకపోయారు. కానీ మీరు మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు 95-2004 మధ్య డిఎస్సి ఒకటి స్టార్ట్ చేసి 1000 మందికి
ఉద్యోగాలు ఇవ్వకుండా దాని లిస్ట్ ఆపేసి పక్కకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు దయాదాక్షిణ్యాలతోటి 20 సంవత్సరాలు ఖాళీగా ఉన్న నిరుద్యోగులను పిలిచి ఆ లిస్ట్ ఓపెన్ చేసి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది. పారదర్శక పాలన అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఈ రోజు జరిగిన ఈ తప్పులు ప్రజలు ఎత్తుతి మాట్లాడుతుంటే డిఎస్సి విద్యార్థులు రాసిన విద్యార్థులను భయపెడుతూ మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా ఇంకొక డిఎస్సి పెడతానని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసు పెడతాడని భయపెట్టి ఒక నియంతృత్వపు పోకడలో ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. దీన్ని సభ్య సమాజం వ్యతిరేకిస్తా ఉంది, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మేము బేషరతుగా ఎవరైతే నష్టపోయిన డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మద్దతుగా మేము ఉంటాం. ఈ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈ డిఎస్సి లో జరిగిన లోపాల మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని, కేసులు పెట్టి పరిష్కారం చేయాలని దానికి మేము పోరాటం మొదలు పెట్టాం. మా పార్టీ ఆధ్వర్యంలో 6, 7, 8, 9 తేదీలు ధర్నా రిలే నిరాదీక్ష జరుగుతాయి. 10వ తేదీ పెద్ద ఎత్తున 10వ తేదీ నాడు ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దాంట్లో సన్నాహంగా ఈ రోజు టౌన్ హాల్లో సమావేశం జరిగింది.